హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటిదా అని చూస్తున్నారా? సో మా ఇంట్లో మళ్ళీ పెళ్లి సందడి మొదలైంది. మా చిన్నమ్మ కూతురుదండి పెళ్ళి. సో తనే అనమాట మా చిన్నమ్మ కూతురు. అండ్ పోయిన ఇయర్ మళ్ళా మా చిన్నమ్మది కూతురుది అండ్ మా అన్నయ్యది పెళ్ళి పెట్టాను కదా. సో సేమ్ తను ఇంకో చిన్నమ్మ కూతురు అనమాట. మళ్ళీ సందడి మొదలైంది. సో పెళ్లి పనులు తనకు మేము ఏం చేస్తాము అవన్నీ మీకు ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ ఈ పెళ్ళి ఎలా జరిగిందో చూడండి. సో అందరి పెళ్ళిళ్ళు సేమ్ జరుగుతాయి, కాకపోతే ఎవరి పెళ్ళి అయితే వాళ్ళది ఉంటుంది కదండి సందడి ఎక్కువ కొంచెం. సో అందుకనే పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. సో మీరు అవన్నీ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ఆ పోయినసారి పెళ్ళిళ్ళ కంటే ఈసారి చాలా బాగా అన్నీ క్లియర్గా అర్థమయ్యేటట్టు వీడియో తీశాను అనమాట. చాలా బాగుంది, మీరందరూ చూస్తే తెలిసిపోతుంది. సో వీడియో మొత్తం చూసేద్దామా? కొంచెం పక్క పీసు ఏమో దేవది ఒక 5 పండ్లు బట్టల మీద పెట్టాలి. కాదు అన్నం పోతే అందుకోసం అంతే 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 చెవులు అదే అది మంటలు వేసేది నిజంగా అమ్మ మిమ్మల్ని గట్టి ఉంటాయి. ఈ రసం దాని కొంచెం దానే మీ అమ్మ మసాజ్ చేస్తుంది, వేరే రసం తీసుకోదా? నువ్వు లేదు చిన్న ఒక్కసారి కొత్తగా వేయాలి కదా. వీడియో ఇంట్రెస్ట్
జస్ట్ ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నాను. కొత్త పెట్టుకున్నది కొత్తదే అన్ని కొత్త ఇప్పుడు తీసుకొస్తాం. కలిసి పడలేదు అయితే అయిపోయిందా కిలోమీటర్ మాత్రం లేదు వాళ్ళు ఇల్లు దొరకండి ఖాళీ ఆడిపోయింది ఇండే చూసుకుంటారు పోయింది వల్ల కదా పైకి కొంచెం ఫస్ట్ వెళ్ళిపోతుంది రేపు అచ్చా రెండు చేయండి అలా ఏడుది చీర ఆడిగాడే మై కాదు తినలే మరి ఇలా జనం తక్కువ అదే అదే ఎయిట్ కేసుకోరు అన్ని దండలు ఒప్పడదా వీడియోలో ఏ పెద్ద మనుషులండి వీళ్ళు చాలా ఏడు వేల బాలా చూడు బాలా ఆల్ ది బెస్ట్ చాలా మంచిగా చేస్తా ఏ బాలా పెళ్లి కూతురు వాళ్ళ బ్రదర్ వీడియో చిన్నపిల్ల 10 పిల్ల ఈ పై లాగేవి కదా అంతకుముందు పై లేకుండే ఇట్లా అలా పరిస్థితి బాగుంది ఇట్లుంటేనే
ఉన్నీలే ఉన్నీలే ఏమున్నాడు రేపన్న గంధం పెట్టి కుంకుమ పెట్టి వాణి ఓకే అది అదే కొంగు గిన్నె పెట్టి జారకుండా ఉంటది పెట్టేసి వాణి అది మంచిగా ఫుల్ కలకాలం వాడిపోదు తాట సిగ్గులే తీసుకోవడం వీడియోది నేను అది పట్టుకుంటా నన్ను ఇట్లా అడ్డమే నీళ్ళు గట్టి పట్టుకో కొందనే ఇది అసలు కొందనే అట్లుంటే మంచిది ఎలా సెకండ్ పెళ్లి కూతురని ఎలా చూపెట్టి అది ఫస్ట్ డే పెళ్లి కూతురండి ఇందాక ముందు అండ్ సెకండ్ డే అనమాట. ఇలా ఒక రోజులో ఒక్కోసారి మార్నింగ్ ఈవినింగ్ చేస్తారు, చాలా మంది ఉంటే మధ్యాహ్నం గిట్ట చేస్తారు పెళ్లి కూతుర్ని. అంటే ఇప్పుడు మా చిన్నమ్మలు వాళ్ళందరుగా పెళ్లి కూతుర్ని చేస్తూనే ఉంటారు. శారీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ చేస్తారు అనమాట. సో 5 days ముందు నుంచి స్టార్ట్, కొంతమందికి 3 days, 5 days అయితే కామన్, 3 days నుంచి గిట్ట చేస్తారు. అండ్ తినకైతే 5 days అనమాట. అండ్ మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు అలా చేస్తున్నాము. నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసాము, ఇలా మార్నింగ్ ఇప్పుడు మా చిన్నమ్మ చేసింది అనమాట. ఇలా ఒక్కొక్కరు ఒకరు చేస్తూనే ఉంటుంది. ఇంకా చాలా మంది మిగిలిపోతారు, చాలా మంది ఉత్తర చేతులు గిట్ట పెడతారు అనమాట. సో అంతమంది చేస్తారు అనమాట పెళ్లి కూతుర్ని. మా దాంట్లో అయితే అలానే చేస్తారు. సో చూసేద్దాం. ఇప్పుడైతే సెకండ్ సారి చేశారు అండ్ 2-3 సార్లకే పెడతారు అనమాట. ఇంకా చాలా అయితే ఇంకా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అందుకనే ఇంకా పెళ్లి కూతురు తర్వాత పనులు అవన్నీ చూద్దాం. అవును, నేనే ఉంటాను కొంచెం.
అబ్బా ఆలుగడ్డ నడువులు పట్టుకుంటాయి కాళ్ళ నొప్పుల పెళ్లి కొంచెం బిజీలో సారంగా చేయాలి. ఎంత పని చేసినావు నువ్వు? కావాలా ఖాళీ కూసురు వరస్ట్ బ్యాచ్. అండ్ పెళ్లి కూతురు చేసుకుంటేనే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. సో ఇక్కడున్న వాళ్ళందరూ పని వాళ్ళు అయితే ఎవరు లేరండి, అందరు మా వాళ్ళే అనమాట. సో ఎందుకంటే పని వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు మాకు, ఎందుకంటే మా ఇంట్లోనే చాలా మంది ఉర్రు. సో అందుకనే ఎవరు పని వాళ్ళని పెట్టుకోలేదు. ఇక్కడ అందరు ఏం చేస్తున్నారు, కూరగాయల సెక్షన్. అండ్ ఫస్ట్ వంట వండుకొని తిందామని మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాము. సో మధ్యాహ్నానికి వంట ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకంటే చాలా మంది ఉన్నాం, మేము 30 మెంబర్స్కి పైగానే ఉంటాం అందరం. సో కాబట్టి చాలా కూరగాయలు పడతాయి అనమాట మాకు. సో అవన్నీ అయితే ఇప్పుడు వండరు, సో కట్ చేసి పెడుతుర్రు, అన్నీ తీసి పెడుతుర్రు అనమాట నీట్గా. అండ్ ఇప్పుడు కావాల్సిన వరకు వంతారు అనమాట. ఇప్పుడు కావాల్సిన కూరగాయలు అవైతే ఇక్కడ కట్ చేస్తున్నారు. అండ్ అక్కడ మీరు చూస్తున్నారా పొడి అదంతా, అదేమో ఇదంతా మేము మిక్సీ ఎందుకు పడుతున్నామంటే అండ్ గజ్జకాయలు అనమాట. పిల్లకు సారె పంపిస్తాం అనమాట పెళ్లి కూతురికి. అండ్ సారె కోసం గజ్జకాయలు చేస్తున్నాము. ఇప్పుడు కర్రీ కోసం అయితే దొండకాయ కర్రీ అనమాట. ఇది గజ్జకాయల కోసం మనం ప్రిపేర్ చేసాంగా పొళ్ళు, అవి బెల్లం, పల్లీలు. సో మా బాబాయ్ అయితే వంట చేసేస్తున్నాడు. సో వంట మనిషి గిట మా దాంట్లోనే ఒకరు, అండ్ మా బాబాయ్ చేశారనమాట వంటలు. సో అన్నీ మేమే అందరం చేసుకుంటున్నాం, బయట ఒకరితో అవసరం లేకుండా. అండ్ పెళ్ళికి డిన్నర్కి ఇవైతే పెద్ద పెద్ద మేము చేసుకోం, ఓన్లీ పెళ్లి కూతురు అండ్ అవి వీటికి చిన్న వాటికి మేమే చేసేసుకుంటాం అనమాట. ఇంతమంది ఉన్నాం కాబట్టి. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అందరం పనులన్నీ షేర్ చేసుకుంటాం. ఇది ఉంది చూసారా వరస్ట్ వేస్ట్ కూర్చున్న బ్యాచ్ ఉంటుంది. అండ్ మేమందరం తలా ఒక పని చేస్తున్నాం, చూస్తున్నారు కదా మీరు. అల్లం వెల్లిపాయ పేస్ట్ అని అది ఇది అన్ని పనులు. సో అన్ని పనులు అయిపోయాక ప్రశాంతంగా తిన్నాం అనమాట. సో తినేది మాత్రం వీడియో తీయలేదు, ఎందుకంటే బాగా ఆకలిసింది, అప్పటికే లేట్ అయిందని. అండ్ ఇంకా కొంతమంది పైన చేసేవాళ్ళు పైన చేసేవారు, కింద చేసేవారు కింద పూల కడుతున్నారు అనమాట. వీళ్ళు ఇంకా బిజీలో కొట్లాడుకుంటున్నారు, చూస్తున్నారుగా. ఎవరి పని వాళ్ళు బిజీలో ఉన్నారనమాట, ఎవరు ఖాళీగా లేరు. ప్రతి ఒక్కరు వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు అనమాట. ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు, ఎవరికి ఏ పని వస్తే అది. సో అందరైతే ఆల్మోస్ట్ పెళ్లి కూతురు గిట్ట కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట మాకు. ఇలా చాలా పనులు ఉంటాయి. అండ్ ఇంత బిజీలో ఇంకా కొన్ని జాకిలు చేతి పనికి మిగిలిపోయి అవన్నీ చేతి పని చేసుకుంటూ ఇలా చాలా పనులు ఉంటాయి. అండ్ పెళ్ళి అంటే ఎక్కువ, ఈ పెళ్ళిలో నాకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట, ఎక్కువ పని ఉందేమో అన్నట్టు. ఎందుకో తెలియదు నాకైతే. ఎక్కువగా చేశారు ఈ పిండి వంటలు గిట్ట, చాలా ఎక్కువగా చేశారనమాట. అందరు ఇలా కూర్చొని మార్నింగ్ తిన్నాక స్టార్ట్ చేశారండి. పొద్దుగాలైతే పిండి పట్టుకొని మార్నింగ్ అది మధ్యాహ్నం తిన్నాకైతే స్టార్ట్ చేశారు. అండ్ నైట్ 11 వరకు చేశారనమాట. సో అందుకని నాకు చాలా ఏంది ఇంతసేపు చేశారు, ఇన్ని గనం ఎందుకు అని అనిపించింది. సో అన్ని గనం అంటే ఇంకా అందరూ తింటారు కదా, తల ఒకటి తింటే సరిపోవాలి కదా అన్నట్టు చేశారంట. సో ఇవి ఇంకా బూరెలు, ఇవన్నీ బూరెలు గిట్ట చేశారు చాలా. అదైతే 12 నుంచి మార్నింగ్ 4-3 వరకు గిట్ట చేశారు. అది నేను వీడియో తీసానో లేదో నాకైతే గుర్తులేదు, కానీ అదైతే అవి గిట్ట చేశాను అనమాట. సో ఈ గజ్జకాయలు ఇవన్నీ వీళ్ళందరూ మా పెద్దమ్మ మా చిన్నమ్మ వాళ్ళు. అండ్ గారెలు గజ్జకాయలు ఇవన్నీ చేస్తున్నారు, చూసేద్దాం. ఫోటో తీయాలి బస్సు అమ్మా ఏమిటైనా చూపి ఉంటాను.
ఎవరు చేస్తారో వాళ్ళ పాలం తీస్తా నేను. నేను మా పెద్దనాన్న ఎప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. మా డాడీ గజ్జలు దేవుతుండు చూడండి. అండ్ ఈవినింగ్ లో మళ్ళీ స్నాక్స్ టైం అండి. సో బజ్జీలు చేశారనమాట. అండ్ మా బ్యాచ్ కు బజ్జీలు కొనుక్కొస్తే బండి మొత్తం సరిపోద్ది అనమాట. బండిలో వేసే మిర్చీలు గిట్టే సరిపోవు. సో అందుకని ఎంతకైనా మంచిది అని మేమే వేసుకున్నాం బజ్జీలు. ఎందుకంటే వంట మాస్టర్ మాకు అందుబాటులో ఉండు కాబట్టి మా బాబాయ్. సో నాకు పెళ్ళిని ఇదే అనిపించింది అనమాట. ప్రతి ఒక్కటి మేమే చేసుకొని తినేసరికి ప్రతి పెళ్ళిలో అలానే, బట్ ఈసారి ఎందుకో అలా. సో ఈవినింగ్ కాగానే బజ్జీలు అయితే వేసాడు వేడి వేడిగా. అండ్ చాలా బాగుంది. అండ్ పనులన్నీ కొంచెం పక్కకు పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నారు అనమాట మా వాళ్ళు. చూసారుగా టైం 7 అవుతుంది. సో ఇంకా కూర్చున్నారు ఇలా 11. మేము అది December 31st. సో కేక్ కట్ చేసే వరకు సో అందరూ ఇలాగే తినుకుంటూ కూర్చున్నారు అనమాట. చేసుకుంటూ కూర్చున్నారు. సో అలా కొంచెం రెస్ట్ తీసుకొని తింటున్నారు పాపం బజ్జీలు అవి. ఇంకా మళ్ళీ మేము నైట్ పూట అండ్ అవి కొంచెం గ్యాప్ ఇచ్చి చేసే వాటికి వచ్చి మళ్ళీ పెళ్లి కూర్చొని చేస్తున్నాం అనమాట ఈవినింగ్. ఎందుకంటే చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు. సో అందుకని అనమాట ఈవినింగ్ పెళ్లి కూతురు ఇది. మార్నింగ్ ఏమో మా చిన్నమ్మ చేసింది, ఈవినింగ్ ఇంకొకరు చేస్తున్నారు, ఇంకో చిన్నమ్మ. సో అది చూసేద్దాం మనం. కెమెరామెన్ ఆఫ్ నాలుగు స్వప్న అదేంటి ఇది అయిపోయినాక చూడు చూడు అమ్మా మొదలు కూర్చోరా అమ్ములు. దగ్గర దగ్గర ఇంకా మొదలు కూర్చోవాలి అంతే. దగ్గర పెట్టు. జరిగా అర్థమయ్యమ్మా.
మా అమ్మమ్మకు మా తాతయ్యకి బియ్యం పోస్తున్నానండి. అండ్ మళ్ళీ రోజు మార్నింగ్ అనమాట, ఇది రథం చేద్దామని బియ్యం పోసుకొని రథం చేస్తారనమాట. సో పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టుకొని రథం చేపిస్తారు. యాక్చువల్గా తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులే కూర్చుంటారు వాళ్ళ కూతురు ఏమట్టి. సో తల్లిదండ్రులు లేకపోతే, అదే తల్లి తండ్రి ఇద్దరిట్లో ఎవరో ఒకరు లేకపోతే వాళ్ళ ప్లేస్లో ఎవరో ఒకరు కూర్చుంటారు. అండ్ మా పెద్దమ్మ పెద్దనాయన కానీ అమ్మమ్మ తాతయ్య ఇలా మావయ్య అత్తమ్మ ఎవరైనా హస్బెండ్ వైఫ్లు ఎవరో ఒకరు కూర్చుంటారు. సో మా బాబాయ్ లేడు, సో అందుకనే మా అమ్మమ్మ మా తాతయ్య కూర్చొని బియ్యం పోసుకొని రథం చేపిద్దామని మా అమ్మమ్మకి మా తాతయ్యకి బియ్యం పోస్తున్నా అనమాట. పెళ్లి కూతురు అనుకోండి, మా సైడ్ పెళ్లి కూతురు కూర్చోబెట్టుకొని అట్లా ఎవరైనా హస్బెండ్ వైఫ్ కూర్చొని వ్రతం చేపిస్తారు. ఒకవేళ పెళ్లి కొడుకు మా వైపు అయితే ముందు చేయరు అనమాట వ్రతము. పెళ్లి అయిపోయాక మళ్ళీ రోజు చేసుకుంటాము పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు కూర్చోబెట్టుకొని. సో పెళ్లి కూతురు మా వైపు అయితే మాత్రం పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులు వెనక కూర్చొని రథం చేపిస్తారు పెళ్లి కూతురుతోటి, అలా అనమాట మా దాంట్లో. సో ఇప్పుడు ఈ బియ్యం పోసుకున్నాక వ్రతం చేశారు, చూసేద్దాం. ఓం శివకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటరూపాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం భూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శివకర్ణాయ నమః, ఓం హిరంబరాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాకాయ నమః, ఓం నమోద్రీ నమః, వేదం విద్యాయ సుఖమాయ బ్రాహ్మణే స్వాహా. ఓం గణానాథి కుంభవామహే కవిం కవీనాథ సహస్రనామం జయస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పదహారం ప్రణవల్లోకస్తే సదానం నమోదే గౌరీ గౌరీ ఆరాధనాయ మనదేవనాంటి ఆరాధన పునరాం కృత్వారాధన నమోదే. ఓం ఇదే శుభకస్య ఏకదంతస్య కవిలో గజగణకః లంబోదరస్య యో విచరాజో గణాది మధుమకేతో గణాదిక్షో బాలచంద్రో గజానన వక్రతుండాశూర్ వగరణాయ రంభస్కందపూర్వజః షోడశైతాని నామాని మణిజ్యోతిర్విద్యా విద్యావివాహే చుక్కాని మహప్రభుతం గ్రామే సర్వకారేషు విజ్ఞానస్వరాయ నమోదే గౌరీ గౌరీవ్యారాధన సూర్ణమంత్ర పుష్పాంజలి సమర్పయామి. అద ఆనందన ఆత్మ ప్రదక్షిణం చేస్తున్నట్టుగా మనసులో భావించండి. ఓం నమో యాని కాని చ పాపాని చ జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణవారికి చూచిన బలం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతలేరమ్మ. స్వామిని పూజించే ఆ చేతులట, ఆ మూతిని దర్శించే కనులే కన్నులట, తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతలేరమ్మ. ఏ వేళైనా ఏ శుభమై రథం అయిపోయిందండి. రథం అయిపోయాక అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక అండ్ మధ్యాహ్నం భోజనం అయిపోయింది అనమాట. సో భోజనాలన్నీ అయిపోయాక మళ్ళీ గాజులు వేసుకుంటున్నాం అనమాట. సో అందరూ మా ఫ్యామిలీలో గాజులు అందరికీ వేపిస్తారు అనమాట. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ గాజులు వేసుకుంటారు. అక్కడ పెళ్ళికి వచ్చే ఆడవాళ్ళందరికీ గాజులు ఇస్తాం అనమాట. అందరం గాజులు వేసుకుంటాం. అండ్ మేమే చాలామంది ఉంటాం అనమాట. అండ్ బయటోళ్ళు గిట్ట వస్తారు, కానీ మేమైతే చాలామంది ఉంటాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న లేడీస్ వరకు సొంతం మా ఫ్యామిలీ అనమాట. అండ్ చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళందరూ వాళ్ళ పిల్లలం మేమందరం అనమాట. సో గాజులు అయితే వేసుకుందాం. చూడండి గాజులన్నీ ఎలా ఉన్నాయో. అందరూ గ్రీన్ వేసుకుంటారు, చాలా బాగుంటుంది కలర్ అయితే. అందరూ పెళ్లి కూతురులాగా చాలా అందంగా అనిపిస్తారు అనమాట. అందరు గ్రీన్ కలర్ వేయడంతో చాలా బాగుంటుంది. చూసేద్దాం. చూపిట్టు చాలా తక్కువ
అండ్ మధ్యాహ్నం అయితే అందరు గాజులతో హడావిడి సరిపోయింది. సో ఈవినింగ్ కాగానే హల్దీ అనమాట. హల్దీ మాత్రం మేము అదే పెళ్ళి అనగా రేపు పెళ్లి కూతురు రోజు చాలా పనులు ఉంటాయి అనమాట, చాలా పనులు ఉంటాయి. సో అందుకనే రథం హల్దీ అనేది కొంచెం వెనకకే పెట్టుకున్నాం మేము. సో మొత్తం వారం రోజులు 10 రోజులు పెళ్ళి అయింది అనమాట. సో తినేది మాత్రమే ఇలా మేము సపరేట్గా ఒక్కొక్క రోజు పెట్టుకున్నాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమైందంటే చాలా ఫ్రీగా చాలా మంచిగా జరిగింది. ఆ రోజే రథం, ఆ రోజే ఇలా హల్దీ ఇవన్నీ అయితే కుదురుతలేవు, ఎందుకంటే చాలా టైం పడుతుంది. మేమందరం చాలా మంది ఉండేసరికి ఇంకా చాలా టైం పడుతుంది. సో వేరే వాళ్ళ పెళ్ళికి అలా కుదరక హల్దీ ఇవన్నీ క్యాన్సిల్ అయినాయి గిట. సో అందుకనే తిన పెళ్ళికి మాత్రం ఇలా అవుతుంది కాబట్టి ఒక్కొక్క రోజు ముందలనమాట. అండ్ మార్నింగ్ రథం అయిపోయింది, ఈవినింగ్ మాత్రం హల్దీ పెట్టుకున్నాము. చాలా బాగుంది. పెళ్ళిలో మేము ఒక 10 days ఖచ్చితంగా పెళ్ళే జరిగింది అనమాట, అన్ని ప్రతి ఒక్కటి. అండ్ మా వాళ్ళందరూ చూసారా మంచి హ్యాపీగా అండ్ జంటలు ఫోటోలు ఎలా దిగారో. సో హల్దీకి అయితే రెడీ అయిపోయాము. హల్దీ ఎలా జరుగుతుందో చూద్దాం. చాలా ఎంజాయ్ చేసాము హల్దీకి అయితే, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా చాలా ఆపండి, వేరే పనులు ఉన్నాయి, ఎంతసేపు ఆడతారు అని ఊకే అంటే ఆపేస్తారు. సో ఇది మేము సపరేట్గా ముందు రోజే పెట్టుకున్నాం కాబట్టి అండ్ చాలా టైం ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. అలా చాలా ఎంజాయ్ చేసాం అనమాట. హల్దీకి మాత్రం చాలా బాగా జరిగింది. చూసేద్దాం మొత్తం. అక్క నువ్వు ముద్దు పెట్టేదాన్ని ఆగా
చూసారుగా హల్దీకి మస్తు ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ ఈవినింగ్ 4 స్టార్ట్ చేస్తే నైట్ 10 వరకు ఎంజాయ్ చేసాము. పసుపు పూసుకుంటూ నీళ్ళు చల్లుకుంటూ ఇలా చాలాసేపు ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా పసుపు పూసుకొని నీళ్ళు చల్లుకునే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే వాటర్ ఎలా పడితే అలా వేస్తున్నారు అండ్ వీడియో తీసుకుంటే గిట్ట వేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి వేసారు అట్లా అని నేను ఇంకా ఫోన్ ఇంట్లో పెట్టాను. సో అదంతా అయిపోయాక డ్యాన్స్ వేస్తుంటే మాత్రం వీడియో తీసాను అనమాట. అండ్ ఇలా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా ఉంది, పెళ్లి కూర్చుంది రోజు చేసే కార్యక్రమాలు ఇవన్నీ. సో ఇవన్నీ పెడితే లెంతీగా అవుతుందని వీడియో, సో పాటల లెక్క పెడుతున్నాను అనమాట. ఇది పెళ్లి కూతురు ముందు వీడియో అనమాట. సో తర్వాత ఈ వీడియో పాటలలో చూసేయండి. సో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పెళ్లి వీడియో ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.